నమస్తే. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని పాతబడిన ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించాలని తలంపుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు నేడు అనే కార్యక్రమంను ప్రారంభించి పాతబడిన ప్రభుత్వ పాఠశాలలను నూతన హంగులతో సరిదిద్ది వాటిని పునః ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరు హై స్కూల్ను పునరుద్ధరించి వాటిని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించి పిల్లలకు స్కూల్ బుక్స్, బ్యాగ్స్ తదితర మెటీరియల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంఈఓ స్టాఫ్ పాల్గొన్నారు. వందే మాతరం. సింధు ఎంత క్లాస్? అప్పట్లో ప్లస్ దీంట్లో ట్యూబ్లైట్లు కానీ మొత్తం అన్నింటికి లైటింగ్ ఇచ్చేసి సో ఫుల్ కార్పొరేట్ స్టైల్ అన్ని అట్టా వచ్చేసినాయి అన్నా. తెలియజేసుకుంటాం సార్. మొట్టమొదటగా మా స్కూల్లో సుమారు 4 ఉండడం కోసం దయచేసి మాకు ఏర్పాటు కూడా చేపట్టినటువంటి మనబడి నాడు నేడు ఫేజ్ 1 కార్యక్రమంలో మన బడి ఎన్నిక కావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని నాడు నేడు ఫేజ్ 1 కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాన్ని ఈరోజు ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తయారు చేశారు. ఈ స్కూల్ కూడా చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. మరి పిల్లలకి అన్ని వసతులు కల్పించాలి. మరి ఫ్యాన్లు
అంటే కార్పొరేట్ పాఠశాలలో ఎలాంటి వస్తువులు ఉన్నాయో అంతకన్నా మెరుగైన వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేసి మంచి విద్యని పిల్లలకి అందించాలనే ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఆదేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం, మరి అందులో భాగంగా మన నియోజకవర్గంలో, సూలూరుపేట నియోజకవర్గంలో ఇంచుమించు 138 పాఠశాలలు 27 కోట్ల రూపాయలు, చిన్న విషయం కాదు, 27 కోట్ల రూపాయలతో 138 పాఠశాలని క్లాస్ రూమ్స్ మంచి రంగు ఏడుమెత్తనేమి, క్లాస్ రూమ్స్లో రిపేర్స్ ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దడం, ఫర్నిచర్ వేయడం, లైటింగ్. గతంలో ప్రభుత్వ పాఠశాల ఎప్పుడు కూడా లైటింగ్ ఉండేది కాదు. మరి ఏదైతే సన్లైట్ ఉందో, సూర్యకాంతినే ఉండాల్సిందే, కిటికీ నుంచి ఏదైతే వస్తుందో ఆ వెలుతుల్లోనే చదివేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. మొన్నటి వరకు గౌరవ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఇవే పరిస్థితి. అయితే ఈరోజు పాఠశాలల్లో అనువైన వాతావరణం కల్పించాలని ఆ రోజే చెప్పారు ముఖ్యమంత్రి గారు. బాగా విద్యను నేర్పిస్తారని నాడు నేడు ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఈ పాఠశాల ఫోటోలు తీసి పెట్టండి, రేపు ఈ పాఠశాల ఫోటోలు తీస్తే దానికి దీనికి వ్యత్యాసం ప్రస్ఫుటంగా కనపడాలి. మరి మీరు పాత పాఠశాల ఫోటోలు తీశారో లేదో తెలియదు, కానీ అందరూ తీశారు. అవి ఇవి అంటే నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే ఆ తేడా స్పష్టంగా కనబడుతుంది. సూలూరుపేట మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ పముజుల విజయలక్ష్మి పుట్టినరోజు పురస్కరించుకొని విజయలక్ష్మి స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విజయలక్ష్మి ఇంటికి వచ్చి ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేకులు కట్ చేసి శాలువాలతో పూలమాలలతో సత్కరించి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సూలూరుపేట జూనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్, చిరంజీవి సేవా సంఘం ప్రతినిధి హేమంత్ శర్మ ఆధ్వర్యంలో
సులూరుపేట జూనియర్ కాలేజ్ ఆవరణంలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసి పలువురు చిరంజీవి అభిమానులచే రక్తదానం చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎలాగైతే మన సూలూరుపేట పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర చిరంజీవి యువత మెగా ఫ్యాన్స్ సూళ్ళూరుపేట ఆధ్వర్యంలో ఒక గొప్ప రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 75వ స్వాతంత్ర దినోత్సవం కనుక 75 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఒకటే తెలియజేస్తున్నాను, మీరు చేసిన మంచి చాలా గొప్ప సేవ ఇది. మీ మనసుకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అదేవిధంగా ఎవరికి ఎప్పుడు రక్తం అవసరమైనా సరే మేము అందించడానికి ఏ సమయమైనా సరే సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను. రక్తం కొరత లేని సమాజం నిర్మించే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకు జై చిరంజీవ. సూళ్ళూరుపేట జూనియర్ ఛాంబర్ జేసీఐ సూళ్ళూరుపేట ఆధ్వర్యంలో కూడా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. జేసీఐ సూళ్ళూరుపేట సభ్యులందరికీ కూడా నేను జేసీఐ సూళ్ళూరుపేట ప్రెసిడెంట్గా ఉన్న హేమంత్ కుమార్ శర్మ అనే నేను నా తరపున మా టీం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ దేవి దేవస్థానంకు సంబంధించి మాస్టర్ ప్లాన్ కొరకు సూలూరుపేట ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డిలు ఆలయానికి సంబంధించిన మొత్తం ప్రాంగణాన్ని కొలతలు వేయించి ఒక ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సర్వసాధారణ సమావేశంను స్థానిక శ్రీ స్వశక్తి భవనం వద్ద కమిషనర్ నరేంద్ర నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై పలు అంశాలతో చర్చించడం జరిగింది. ఆమోదించి ఉన్నారు. అందుపై ముసాయిదా నోటిఫికేషన్ సంచాలకులు పురపరిపాలనా శాఖ వారి ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు వారి అభిప్రాయం 2021 ప్రతిపాదనలు పంపగా వారు ఉత్తర్వులు 31/5/2021 ఆమోదించుతూ తదుపరి చర్యలు చేయవలసిందిగా ఆదేశించారు. ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల విజేత మరియు తిరుపతి పార్లమెంట్ టీడీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష సులూరుపేటకు విచ్చేసి సులూరుపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, లాయర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనకరానా మనోహర్ రెడ్డి ఉంది 2008వ సంవత్సరానికి దోపిడీ చేసేదానికి అది పెద్ద ఫిష్. తాకట్టు పెట్టద్దు, డ్వాక్రా సంఘాలని తాకట్టు పెట్టద్దు, వాలంటీర్లకు డ్వాక్రా సంఘాలని తాకట్టు పెట్టద్దు, వాలంటీర్లకు డ్వాక్రా సంఘాలని
అంటే పారదర్శకత లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి పరిపాలన అనే దాని గురించి ఈ జీవోలు కనబడకుండా చేశారు. ఈ మధ్య 4 రోజులు కనబడకుండా చేశారు. ఇప్పుడు అసలు రద్దు చేసేసారు. వాటిల్లో అసలు మ్యాటర్ ఉండేది. అన్నీ ఇద్దరికి వేసేసి ఫోటో స్టిల్ ఇస్తారు. నమస్కారం. జగన్ రెడ్డి గారి పరిపాలన 2.5 సంవత్సర పాలనలో అన్ని రకాలుగా అంటే గుడులను బడులను అన్నీ కూడా అమ్మేస్తూ వచ్చారు. ఇప్పుడు చివరికి మహిళల మీద కూడా పడ్డారు. అంటే పాదయాత్రలో ఆడవాళ్ళకంతా కూడా అన్నదమ్ముడిని మీకు అందరికీ నేను అండగా ఉంటాను అని చెప్పి కలబలి మాటలు చెప్పారు. కానీ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్థలాలు కాజేశారు, అదేవిధంగా దేవస్థానాలు స్థలాలు కాజేశారు. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఎంతో పవిత్రంగా భావించే నగలను కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వ పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పుడు మహిళలు నిరుపేదలు 1995-96లో మహిళల స్వావలంబన కోసం మహిళలు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను అనేది మొట్టమొదట స్థాపించారు. అప్పుడే మన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా మంత్రివర్యులుగా కూడా మన డ్వాక్రా సంఘాలకి మొదట్లో ఉన్నారు. వారు మహిళలను ఆదుకుంటూ వస్తే ఇప్పుడు దరిదాపుగా 95 లక్షల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే వాళ్ళేదో పొదుపు చేసుకొని ఆ సంఘాల ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళ నోర్లు కూడా కొడుతూ ఇప్పుడు వాళ్ళ పొదుపులంతా కూడా వాలంటరీ వ్యవస్థకు అప్పచెప్తారంట. దాని తర్వాత గ్రామ సచివాలయాలకు అప్పచెప్పి వీళ్ళు పొదుపు చేసుకునే డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర అడుక్కుని తినే పరిస్థితి ఈరోజు దాపరించిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిపాలన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మహిళలని ఆదుకొని వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురాకపోగా ఉన్నదంతా కూడా ఊడ్చేసే స్థితికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేపడుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు కొత్త ఆలోచనలతో సింగిల్ విండో విధానం అంటూ ఇలా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకునేది తెలుగుదేశం కార్యకర్తల్లో లేదు. అదేవిధంగా స్థానికంగా చూస్తే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం పనులు చేయలేం అని చెప్పి సమస్యల్ని తీసుకొచ్చారు కొన్ని. అప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మాకు అది లేదు మాకు ఇది లేదని ప్రతిపక్షంలో మీరు సమస్యలను తీసుకొచ్చారు. సంతోషం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పాత్ర ఏంటంటే సమస్యలను తీసుకొచ్చి ఫైట్ చేస్తే ఎంతో కొంత ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అన్న ఉద్దేశం. మరి ఆ సమస్యలు అప్పుడు మీరు ఫైట్ చేసిన సమస్యలని ఈరోజు ఎందుకు మరి పరిష్కరించట్లేదు? ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు ఇక్కడికి. ఆయన మాట్లాడితే అందరినీ తిట్టడానికే వస్తాడు ఎక్కడికైనా. ఆయనకి రంగుల మీద ఉన్న శ్రద్ధ, ఇసుకను అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. ఈరోజు చూస్తున్నాం, స్వామి గుడి దగ్గర బ్రిడ్జ్ అన్నారు, బుచ్చినాయుడు కంట్రీకి రోడ్డు అన్నారు, ఫస్ట్ అసెంబ్లీలోనే శాంక్షన్ చేయించుకొచ్చామన్నారు. ఏమైపోయాయి ఇవన్నీ? 2.5 సంవత్సరం గడిచిపోయింది. ఒక్కటన్నా స్టార్ట్ అయిందా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం అన్నా స్టార్ట్ అయిందా? ఇంకెప్పుడు పూర్తి చేస్తారు మీరు స్టార్ట్ చేసి? అంటే లాస్ట్లో చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే అసలు అంటే నేను అనుకోవడం అయితే ఈ రంగుల మీద, ఆర్భాటాల మీద, ఇనాగ్రేషన్ల మీద, లేదంటే వచ్చి ప్రగల్భాలు అందరినీ తిట్టడం, మేము ఇన్ని చేసేస్తున్నామని మైకిల్లో చెప్పడం తప్పితే ఆచరణలో ఏమి చేశారో చెప్పండి. ఇది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వానికి, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారినైనా లోకల్ మినిస్టర్ల గారినైనా అందరినీ నేను అడుగుతున్నా. మీరు అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టండి దయచేసి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి దయచేసి. మహిళల భద్రత కోసం పెట్టిన దిశ యాప్ని అది ఇంప్లిమెంట్ అవుతుందా, ఇది చట్ట ప్రకారం దీన్ని చేయగలమా అన్న మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. బైకులకి రంగులేసి దిశ స్టేషన్లు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. మంచిదే, ఇవ్వండి, చేయండి, అన్నీ చేయండి. కానీ ఒక మహిళకి ఇబ్బంది జరిగినప్పుడు మీరు చెప్పింది ఏంటి? 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటాం, 21 రోజుల్లో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇప్పటికి ఒక్కరికి అలా చేశారా? ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 3rd లైన్, 4వ సింహం, 4th లైన్ అని ఒక యాప్ని తీసుకొస్తే ఈరోజు దాన్నే పేరు మార్చి దిశ అని దానికి పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఇన్ని రోజులు లిక్కర్ షాపుల మీద పడి
ఇసుకల మీద పడి మీ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు తప్పితే ప్రజల పాలన గురించి మీరు పట్టించుకోవట్లేదు. లిక్కర్ షాపులు మహిళల కోసం మేము తగ్గించుకుంటా వస్తున్నాం, లిక్కర్ని పూర్తిగా ఆపేస్తామని చెప్పి పెట్టినా అని ఈరోజు మళ్ళీ షాపులు పెంచుకుంటూ వీధికి ఒక షాపును పెంచుకుంటూ పోతున్నారు. కొత్త షాపులు తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళకి ఆదాయం కావాలి. లిక్కర్ మీద వాళ్ళ సొంత బ్రాండ్లు నమ్ముకొని వాళ్ళకి ఆదాయం కావాలి. మహిళలు ఎలా పోయినా, వాళ్ళు పుస్తులు అమ్ముకున్నా, వాళ్ళ భర్తల ఆరోగ్యం పాడైపోయినా వాళ్ళకి ఏమీ పట్టదు. వాళ్ళకి చెప్పిన నవరత్నాలు చెయ్యాలి, దానికి డబ్బులు కావాలి, దానికి ఏమైనా చేస్తారు. ఇచ్చే డబ్బులు ఒక పక్క ఇస్తూ మరో పక్క దోచుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం మాత్రమే. దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం. మహిళలందరిలో కూడా చైతన్యం తీసుకొని వస్తాం. మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.